తీసుకుందాం. శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? మేబీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ వాయిస్ తీసుకుందాం. కృష్ణతేజ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు నీట్ లీకేజ్ ఘోర పాపం అంటున్నారు ప్రధాని గారు. మొన్న 23-24 రోజుల వరకు ఒకరు ఆందోళన చేస్తారు, నిరాహార దీక్ష చేస్తారు, తిండి తిప్పలు లేకుండా కూర్చొని ఉంటారు. అప్పటి వరకు వాళ్ళతో వెళ్ళి మాట్లాడింది ఏం లేదు. ఆందోళన జరిగేంత వరకు మొన్న లాఠీ చార్జ్ అవ్వడము, నిన్న ఆందోళన జరగడం, ఇప్పుడు ప్రధాని సార్ నోరు విప్పి ఇది ఘోర పాపం అని ఇప్పుడు చెప్తారు. సార్ సిగ్నల్ ఇష్యూ సార్, వెహికల్ పక్కకు పెట్టుకొని మాట్లాడాలేమో అనిపిస్తుంది. వాయిస్ కట్ అవుతుంది. సార్ సిగ్నల్ ఇష్యూ ఉంది సార్, మాట్లాడేది అర్థం అవ్వట్లేదు. ప్రధాని గారు నిన్న మాట్లాడింది ఇప్పుడు కొత్త కాదు, ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం గారు నేను తీసుకున్నట్టే కదా. వెనువెంట 3 రోజుల సిబిఐ కప్పయిపోయినాం కదా, ఆ యొక్క సిబిఐ తరపు చేసుకుంటూ పోతుంది కదా. అది రెస్పాండ్ కావడం కాదా? అది దాన్ని ఎవరు తెచ్చారు? పేపర్ లీకేజ్ ఎవ్వరు సార్. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను సార్, ఈ సిగ్నల్ ఇష్యూతో సరిగా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు రావట్లేదమ్మా, అంటే ఇప్పుడు రావట్లేదు, కట్ అవుతూ వస్తోంది. గారు సార్ నేను ప్రధాని గారు చాలా వెనువెంట రెస్పాండ్ అయ్యి సిబిఐ కప్పయిపోయినారు. ఆ పని జరుగుతుంటే ఆ రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా. తప్పును సమర్థించేది సో ఎవరిని రక్షించలేదు. శ్రీనివాస్ సార్ ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తారు మన వాళ్ళు. వాయిస్ సరిగా అర్థం అవ్వట్లేదు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాం సార్. కృష్ణతేజ గారు, ఇక్కడ జరిగిన ఆందోళనను ఒక విధంగా చూస్తారు, విద్యార్థులకు సంబంధించి అణచివేస్తారు. ఒకవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి అని చెప్పి సిజేపీ అంటోంది. దానికి మద్దతుగా నిన్న 2-3 గంటలు కూర్చున్నారు ప్రధాని ఇంటి ముందు. సో ఇక్కడ కూడా ఇటువంటి ఆందోళన జరిగినప్పుడు, ఇటువంటి డిమాండే వచ్చినప్పుడు దానిపైన ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి కూడా మాట్లాడినారు కదా. అంటే ఇక్కడ ఒకటి రూల్ అండ్ అక్కడ ఒక రూలా? ఇప్పుడు జ్యోత్స్న గారు మీరు అడిగిన క్వశ్చన్, ఎస్, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటిది, క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు ఎక్కడట్లయితే ఉద్యమం జరుగుతుందో అక్కడ ఒక స్టాండ్ ఇక్కడ ఒక స్టాండ్ అని మీరు నన్ను అడుగుతున్నారు. అక్కడ జరిగే ఉద్యమ సారాంశం ఏంటండి, నెట్ పేపర్ లీకేజ్ పైన మొత్తం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ లీకేజ్ జరుగుతున్నాయా, లేకపోతే ఇక్కడ ఏమైనా విద్యార్థులు ఉద్యమిస్తున్నారా ఏంటి? ఇక్కడ కాకపోతే ఇక్కడ మీరు నన్ను అడగచ్చు, ఎస్ ఉద్యమాలు జరుగుతున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ గురించి అని చెప్పి. ఎస్ నేను కూడా ఒప్పుకుంటాను, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగం ఇస్తా అని మరి రేవంత్ అన్నారు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. కానీ 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామంటే అందులో వాళ్ళే మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టి వాళ్ళ పార్టీ నాయకులు ఏమన్నారు, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లు కావాలా, మా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అవసరం లేదని. ఇప్పుడు దీనికి అనుకూలంగా నేను ఒక చిన్న స్టాటిస్టిక్ చెప్తానండి. రెవెన్యూ, మున్సిపల్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్ ఈ 4 డిపార్ట్మెంట్ లోనే అతిపెద్ద రిక్రూట్మెంట్ జరుగుతుంది రాష్ట్ర పరిధిలో అయితే. అదే కేంద్రంలో అయితే రైల్వేస్, అగ్రికల్చరల్, మార్కెటింగ్ ఈ 3 శాఖలు. సో ఇప్పుడు రాష్ట్ర పరిధిలో విషయం మాట్లాడతారు. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ మనం దీర్ఘకాలికంగా చేయాలంటే మన గత ప్రభుత్వం చేసిన అద్భుతమైన పాలన వల్ల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎస్పీబీల ద్వారా విపరీతమైన అప్పులు చేసినారు. ఇవాళ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ చేయాలంటే వాళ్ళకి మన ట్రెజరీలో మనం డబ్బులు చూపించాలా, దానికి అనుకూలంగా వాళ్ళకి ఆ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు, దానికి అనుకూలంగా ఆ ప్రాసెస్ మొదలవుతుంది. ఇవాళ నిరుద్యోగ యువతని డెఫినెట్లీ కొన్ని పార్టీల పేరు కూడా చెప్పదలుచుకోలేదు, వాళ్ళు ఏమి చెప్పకుండా
వాళ్ళకి మీకు ఉద్యోగాలు వస్తారు. మా రేవంత్ అనే కూడా ఇది గమనించి చాలా మొన్న ఒక 2 వారాల క్రితమే దీనిపైన గతంలో కూడా ఇదే సుదీర్ఘంగా ఉద్యోగాలు వస్తలేవు ఇదే కదా టాపిక్ అప్పట్లో కూడా అప్పట్లో టాపిక్ కంటిన్యూ అవుతోంది. జ్యోత్స్న గారు కేసెస్ ఆయన కూడా కంప్లీట్లీ యాక్సెప్ట్ చేసుకుంటూ జాబ్ క్యాలెండర్ ఇస్తే సరిపోదు, దీనికి అనుకూలంగా మన ఇయర్లీ యూపీఎస్సీ మెకానిజం ముందుకెళ్లాలంటే నేను చెప్పిన ఈ 4 డిపార్ట్మెంట్స్ ఏవైతే రాష్ట్ర పరిధిలో భారీ ఉద్యోగాలు జరుగుతాయో అన్ని ఐడెంటిఫై చేసి దానికి అనుకూలంగా మనం ఆల్రెడీ రిటైర్మెంట్ 65 years పెంచినాం కాబట్టి వాళ్ళని కట్ ఆఫ్ చేసుకుంటూ ముందుకెళ్లాలా అని ఇది నిరంతర ప్రక్రియ ఉండాలని దానికి అనుకూలంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎవరికైనా నిజంగా డౌట్స్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు ఒకసారి మాట్లాడండి సార్. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మాట్లాడచ్చు. మళ్ళీ గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలన్నీ కూడాను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాయి. మేము ఏ రకంగా బౌలింగ్ చేస్తే ఆ బ్యాట్స్మెన్ అవుట్ అవుతాడు అని అర్థం కావట్లేదు. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసుకుంటూ పోతున్నారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే మోదీ గారి పని ఆ రకంగా ఉంది. ఎవరికి అంత శ్రీనివాస్ సార్, వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ని పక్కన పెడితే మొన్న సోమవారం రోజు సిజేపీ ఆందోళన చేసింది, లాఠీ చార్జ్ చేశారు. 23-24 రోజుల నుంచి ఆయన తిండి తిప్పలు లేకుండా ఆడ కూర్చున్నారు. ఒక 3వ రోజు పోనీ ఒక 5 రోజులు తినకుండా ఉన్నా కూడా ఆ 6వ రోజు వారం తర్వాతనో 10 రోజుల తర్వాతనో ఒక్కసారి పిలిపించి మాట్లాడాలి, లేదా వెళ్ళి అసలు ఏంటి అనేటువంటి దానిపైన అంటే మీ దగ్గర నుంచి రెస్పాండ్ అవుతున్నట్టు కనిపించాల. అసలు ఎప్పుడో ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసేది. ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరైనా వెళ్ళి మాట్లాడడము, అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎట్లా అది అవుతుందా కాదా అన్నటువంటిది వాళ్ళతో డిస్కస్ చేస్తే అయిపోయి 24 రోజు అసలు ఇది అసలు మ్యాటరే కాదు. వాళ్ళు ఏదో పిల్లలు వచ్చారు ఆందోళన చేసి వెళ్ళిపోతారు అని అనుకున్నారు. కానీ పెద్ద ఎత్తున ఇది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మీరు అనుకోనంతగా ఇది తీవ్ర రూపం దాల్చిన తర్వాత ఈవెన్ కాంగ్రెస్ కూడా అనుకోలేదు. అందుకోసం కదా మొన్న వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదు కాబట్టి నిన్న వచ్చి కదా వాళ్ళు కూర్చున్నది. సో మీరు కూడా వాళ్ళని ఏం పట్టించుకోలేదు. వీళ్ళని వదిలేయండి, వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, వీళ్ళని వదిలేయండి, పిల్లల్ని చూడండి. అదే కదా సిజేపీ అనే ఒక కొత్త పార్టీ అనే పిల్లల ద్వారా వచ్చిన పార్టీ అంటే వాళ్ళ పాలిటిక్స్ చేయడానికి వస్తురా, పొలిటికల్ పార్టీగా ఫ్లోట్ చేసిరా, లేదంటే కేవలం అక్కస్తోని యొక్క కొద్దిమంది పొలిటికల్ పార్టీలతో కొద్దిమంది నాయకులతో ఫీడ్ కాబట్టి వాళ్ళ గైడెన్స్ లో నడుస్తున్న పార్టీగా కనబడతా ఉన్నది. మొదటి చూస్తున్నాం మనం ఏ రకంగా అక్కడ ఆ పేడ్ అనే చాలా మంది చెప్తా ఉన్నారు. ప్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతారు, వాళ్ళ స్టూడెంట్ కాదు, వాళ్ళ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ అంటే వాళ్ళకు ఆప్షన్స్ తెలియని వ్యక్తులు కూడా బిఏ ఈపీపీ అంటే ఏందో ఫుల్ ఫామ్ తెలియనటువంటి ఒక వ్యక్తులు వచ్చి అక్కడ చేస్తున్న విషయం మనకు గమనించినాం. ఇదంతా కూడా అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఉద్యమకారులు కాదు, చాలా మంది వాళ్ళు వేరే ద్వారా ఇన్స్టిగేట్ కాబడి వచ్చిన. ఓకే సార్, ఇప్పుడు వేరే పార్టీలే వెనకున్నాయి. ఇప్పుడు మీరు అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా నేను పేరే నేనే చెప్తున్నా, గతంలో ఇందులో ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అందులో నుంచి వచ్చినటువంటి కాక్రోచ్లే అని మీరంటే అంటే మీరు మామూలుగా పార్టీ పేరు చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నా. సో ఇప్పుడు మీరు అంశాన్ని చూస్తారా, దీని వెనుక ఆమ్ ఆద్మీ ఉంది, లేదా ఆ వ్యక్తులు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది, విపక్షాలు ఉన్నాయి, ఇండి కూటమిలో ఫలానా వాళ్ళు ఉన్నారు, ఇవి చూస్తారా? అక్కడ ఇష్యూ బేస్డ్ గా వెళ్తారా? ఇప్పుడు ప్రధాని సారే చెప్తున్నారు నీట్ లీకేజ్ ఘోర పాపం అని ప్రధాని గారు అంటున్నారు. ఇక్కడ ఈ పాపానికి సంబంధించి ఉంటుందా, లేదంటే ఆందోళన చేస్తున్న వాళ్లకు తర్వాత సంఘీభావంగా వచ్చినటువంటి వాళ్ళ దాని గురించి మాట్లాడుకుందామా? దీన్ని కదా మీరు పరిష్కరించాలి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అర్థరహితంగా ఆ యొక్క ఉద్యమం నడిపే ప్రయత్నం చేస్తే ఎవరైనా కానీ అంత ఇమ్మీడియట్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఏం అర్థమే ఉన్నది చెప్పండి. కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐని అప్పైపోయింది, సిబిఐకి కేసు అప్పైపోయింది. ఆ రిపోర్ట్ రావాలి, ఎవరు తప్పున్నది ఏం కథ లేదు. ప్రధాని గారే తప్పు చేసినట్టుగా ఉంటే ప్రధాని గారే ధర్మేంద్ర ప్రధాన్ గారికి కూడాను ఆ యొక్క వర్తిస్తుంది. కానీ కేవలం ఫస్ట్ రాజీనామా చేయాలి. ఇప్పుడు కొత్తగా ఏంది, కాంగ్రెస్ నాయకత్వంలో అమిత్ షా గారు రాజీనామా చేయాలి, మోదీ గారు రాజీనామా చేయాలి. ఇది విచిత్రం.